శ్రీనివాసరెడ్డి గారి మీద కులముద్ర వేసింది ఎవరు? ఓకే వంశీ వంశీ గారు. భయపెట్టింది ఎవరు? జడ్జి శ్రీనివాసరెడ్డి గారిని, వంశీ హైకోర్టు గారు, జడ్జిని. వంశీ ఇక మీరు జడ్జీల గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ శేఖర్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక చాలా మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లా వచ్చిందో ప్రజల మొత్తాన్ని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వచ్చిందో కూడా అందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి ఇన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి మిథున్ రెడ్డి గారు మరి కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భం కూడా ఒకసారి మరి గుర్తెచ్చుకోవాలా. సార్ ఒక విషయం అండి, మేము కక్ష సాధింపు అనేది మా అజెండా అయితే గనక, నేను గతంలో చెప్పాను, 2-3 రోజులు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ రెడ్డిని ఈ రెడ్డిని కాదు, జగన్మోహన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళం ఒకవేళ కక్ష సాధించడం అనేదే మా ఎజెండా అయితే కనుక. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మా రవినాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు, శాప్ చైర్మన్. ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి అవినీతిలో కూడా రోజా అరెస్ట్ అయితే ఆవిడకి డిఫెండ్ చేసుకోవడానికి ఏంటంటే, చూసారా నేను మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేశారని డిఫెండ్ చేసుకోవడానికి పాపం రోజా గారు తాపత్రయంగా ఈ రోజు మాట్లాడిన మాటలని కూడా మేము అనుకోవచ్చు. సో ఒక మహిళా శాసనసభ్యురాలు, ఒక మాజీ మంత్రి వర్యురాలు, ఆవిడ ఎలా ఉండాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నాయి అని చెప్పేసి రోజా గారు ఈ సందర్భంగా రుజువు చేసుకున్నారు, ఆ బూతులన్నీ మాట్లాడి కూడా. ఓకే ఇదండి ఈరోజు టాపిక్ గురించి మాట్లాడాలంటే. మరి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి మేము అంటాం, మరి ఆయన ఏమో తెప్పాళ ఛానళ్ళు తెప్పాళ మనుషులు అంటా ఉన్నారు కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకోవాలి. మేము అంటా ఉన్నాం బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమంటున్నారంటే అరెస్ట్ గారు అసలు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేదే లేదు, అది ఇదని ఆయన అనుకుంటా ఉన్నారు. మొన్న నేను సోమవారం అనుకుంటా, మొన్న ఒక డిబేట్లో అటెండ్ అయిన రోజు కూడా ఆయన చెప్పారు, కేఎస్ ప్రసాద్ గారు, చూడండి మిథున్ రెడ్డి మళ్ళీ సోమవారం నుండి మీటింగ్కి వస్తాడు, పార్లమెంట్ సభలకు వస్తాడు అని అన్నారు. మరి ఏమైంది? అరెస్ట్ అయ్యారు. అలాగే ఎవరి ఊహకు అందండి, ఎవరి ఊహకి అందదు. సిట్ గా చాలా పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటా పోతా ఉంది. ఎవడైతే ఈ స్కామ్ వెనకాల ఉన్నాడో అందరినీ లోపలేస్తారని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేస్తారు.